అంగన్వాడీ సిస్టర్స్ అందరికీ నమస్కారం. ఈ రోజు అంగన్వాడీ వార్తలకి స్వాగతం. వీడియో చాలా మంది చూస్తున్నారు, లైక్ చేయడం లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ప్రతిరోజు అంగన్వాడీ టీచర్లు ఆయాల సమస్యల పట్ల అవగాహన కోసం సపోర్టివ్గా వీడియోస్ అయితే వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇక వివరాలకు వెళ్తే నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు అయితే ప్రారంభం కాబోతున్నాయి. ఇక అంగన్వాడీ టీచర్లు ఆయాలు అంగన్వాడీ కేంద్రాలు అయితే అనేక సమస్యలను అయితే ఎదుర్కొంటుందని చెప్పుకోవచ్చు. అందుకోసమే అనేక సార్లు అంగన్వాడీ టీచర్లు ఆయాల యూనియన్లు అయితే ధర్నాలు సమ్మెలకు దిగుతున్నారు, వినతి పత్రాలు ఇస్తున్నారు, మంత్రులను కలుస్తున్నారు, ఐసీడీఎస్ శాఖ అధికారులను కలుస్తున్నారు. అయినా ఎలాంటి ఫలితం అయితే రావడం లేదు. మరి ఎన్నికల ముందు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు అయితే అంగన్వాడీ టీచర్లకు ఆయాలకు అండగా ఉంటాం, వారి సమస్యలను పరిష్కరిస్తాం, అంగన్వాడీలను ఆదుకుంటామని చెప్పేసి మరి ఎన్నికల మేనిఫెస్టోలో కూడా మరి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ప్రకటించడం జరిగింది. మరి ఎన్నికల హామీల్లో భాగంగానే అంగన్వాడీ టీచర్లు ఆయాల సమస్యలు మొత్తం ఆర్థికేతర సమస్యలన్నింటినీ పరిష్కరించాలని కోరుకుందాం. ఇక్కడ చూస్తే ఆంధ్రప్రదేశ్ వర్షాకాల సమావేశాలు 2025 సెప్టెంబర్ 18 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇక శాసన మండలి సమావేశాలు కూడా ప్రారంభం కానున్నాయి. మరి 10 రోజుల పాటు ఈ సమావేశాలు అయితే జరుగుతున్నాయి. మరి ఏపీలో అంగన్వాడీలు అయితే అనేక సమస్యలు ఎదుర్కొంటారు. ముఖ్యంగా మినీ అంగన్వాడీలను కొన్నింటిని మాత్రమే మెయిన్ అంగన్వాడీలుగా మారుస్తున్నారు. పూర్తిగా అన్ని అంగన్వాడీలను కూడా 6,000 వరకు ఉన్నటువంటి అంగన్వాడీలను కూడా అన్నింటినీ కూడా మెయిన్ అంగన్వాడీలుగా మార్చాలి. అందులో ఆయా పోస్టులు అన్నింటినీ భర్తీ చేయాలి. ప్రస్తుతం ఉన్న ఆయాలందరికీ కూడా టీచర్లుగా ప్రమోషన్, టీచర్లందరికీ సూపర్వైజర్గా ప్రమోషన్ ఇచ్చే విధంగా కూడా చర్యలు తీసుకోవాలి. ఖాళీ పోస్టుల భర్తీ అని మొత్తం కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విషయమై అసెంబ్లీలో కూడా చర్చ జరపాలి. మరి అంగన్వాడీ యూనియన్లు కూడా ప్రతిపక్ష పార్టీ వారికి కూడా వినతి పత్రాలు ఇవ్వడం ద్వారా ఆ ప్రతిపక్షాల వారు కూడా అసెంబ్లీలో అంగన్వాడీల పట్ల అంగన్వాడీ సమస్యల పట్ల మాట్లాడే అవకాశం ఉంది. కాబట్టి అంగన్వాడీ టీచర్లు ఆ విధంగా కృషి చేయాలి. తర్వాత ఇక జీతాల పెంపు, అంగన్వాడీ టీచర్లు అయితే 11,500 అతి తక్కువ జీతంతో పనిచేస్తున్నారు. కాబట్టి కనీసం 26,000 వేతనం ఇచ్చే విధంగా ఈ అసెంబ్లీ సమావేశాల్లో నిర్ణయం తీసుకోవాలి. ఇక గ్రాట్యుటీ కూడా చాలా తక్కువ మొత్తంలో ఇవ్వడానికి జీవో అయితే విడుదలైంది. మరి అంగన్వాడీ టీచర్కు 5 లక్షలు, ఆయాకు 3 లక్షలు వచ్చే విధంగా ఈ గ్రాట్యుటీ సమస్యను కూడా పరిష్కరించే విధంగా అసెంబ్లీ సమావేశాల్లో నిర్ణయం తీసుకోవాలి. ఇక వయస్సు, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించే విధంగా, వారికి ఉద్యోగ భద్రత ఉండే విధంగా మరి ఈ అసెంబ్లీ సమావేశంలో నిర్ణయం తీసుకొని అంగన్వాడీ టీచర్లను ఆదుకోవాలి. మరి అందుకోసమే అంగన్వాడీ టీచర్లు అయితే వారు ఊరికనే రోడ్లపైకి రావడం లేదు, ఊరికనే ధర్నాలు అయితే చేయడం లేదు. వారివి గొంతెమ్మే కోరికలేమీ కావు, వారివి న్యాయమైన డిమాండ్లు. మరి ఎన్నికల ముందు హామీ ఇచ్చిన మేరకే వారైతే అడుగుతున్నారు. ఖచ్చితంగా అంగన్వాడీలను ఆదుకోవాలి చంద్రబాబు నాయుడు గారు అని ఓటు కూడా వేయడం జరిగింది. ఇక ప్రస్తుతం అయితే 11,500 వేతనం తీసుకుంటున్నారు. మరి అంగన్వాడీ టీచర్లు అయితే 26,000 వేతనం కావాలని అయితే డిమాండ్ చేస్తున్నారు. మరి ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాల్లో అంగన్వాడీ జిల్లా మహాసభలు కూడా పూర్తి చేసుకున్నారు. ఇక మండల స్థాయి నుంచి, జిల్లా స్థాయి నుంచి ఇప్పుడు రాష్ట్ర స్థాయి వరకు అంగన్వాడీ మహాసభలు నిర్వహించుకోవాలని అంగన్వాడీ యూనియన్లు అయితే నిర్ణయించాయి. ఇక్కడ చూడండి, అంగన్వాడీ రాష్ట్ర మహాసభను జయప్రదం చేయండి అంటూ వాల్ పోస్టర్ని ఆవిష్కరిస్తున్న కె సుబ్బరామమ్మ, కె ఉమామహేశ్వరరావు తదితరులు అయితే ఇక్కడ కనిపిస్తుంది. మరి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న సందర్భంలో సెప్టెంబర్ 20, 21వ తేదీల్లో ఒంగోలులో నిర్వహిస్తున్నారు ఈ అంగన్వాడీ రాష్ట్ర మహాసభ. ఈ సందర్భంగా మరి అంగన్వాడీ టీచర్ల ఆయాల సమస్యలను మరి ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఖచ్చితంగా ప్రతిపక్షాల వారు కూడా మాట్లాడాలి. అధికార పార్టీ నాయకులు సీఎం, డిప్యూటీ సీఎం నారా లోకేష్, గుమ్మడి సంధ్యారాయణ గారు, ఐసీడీఎస్ మంత్రి గారు, వీరందరూ కూడా మరి అంగన్వాడీ టీచర్ల ఆయాల సమస్యలను గమనించి వారు ఎదుర్కొంటున్నటువంటి ఆర్థికేతర సమస్యలన్నీ పరిష్కరించి వారిని ఆదుకోవాలి. ఇక్కడ చూస్తే శుక్రవారం ఒంగోలులోని సిఐటిఓ జిల్లా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఐసీడీఎస్ ఏర్పడి 50 ఏళ్లు పూర్తయి స్వర్ణోత్సవాలు జరుపుకుంటున్న తరుణంలోనూ ఆ రంగంలో పనిచేస్తున్న అంగన్వాడీలు, హెల్పర్లు ఉద్యోగ భద్రతకు నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మరి దీని మీద కూడా అంగన్వాడీ టీచర్ల ఆయాల ఉద్యోగ భద్రతకు సంబంధించి కూడా అసెంబ్లీ సమావేశాల్లో కీలక నిర్ణయం తీసుకొని ఆదుకోవాలి. మరి 2 రోజుల పాటు ఒంగోలులోని కాపు కళ్యాణ మండపంలో జరిగే అంగన్వాడీ రాష్ట్ర స్థాయి మహాసభలో అంగన్వాడీల సమస్యలపై చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామన్నారు. ఈ సభకు సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి ఏఆర్ సింధు, సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింహారావు ముఖ్య అతిథులుగా హాజరవుతారని తెలిపారు. రాష్ట్రంలోని 27 జిల్లాలకు చెందిన 1000 మంది నాయకులు పాల్గొంటారని, 21న జరిగే బహిరంగ సభను ప్రజాతంత్రవాదులు హార్దిక సహకారం అందించి జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో పలువురు అంగన్వాడీ నాయకులైతే పాల్గొనడం జరిగింది. ఈ విధంగా అక్టోబర్ 20న ఒంగోలులో రాష్ట్ర స్థాయి అంగన్వాడీ కార్యకర్తలు సహాయకుల సమావేశం అయితే జరగనుంది. మీ అసెంబ్లీ సమావేశాల్లో మరి అంగన్వాడీ టీచర్లు ఆయాల యొక్క ఉద్యమాలని గమనించాలి. అంగన్వాడీల అసంతృప్తిని గమనించి మరి చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతం జరిగే వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో ఖచ్చితంగా అంగన్వాడీ టీచర్లు ఆయాలకి మరి న్యాయం చేస్తారని చెప్పేసి కోరుకుందాం. ఇక నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు, పలు బిల్లులని ఆమోదించే అవకాశం ఉంది. ఇక 7 పని దినాల పాటు కొనసాగే అవకాశం ఉంది. పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలన్న స్పీకర్, వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావాలని హితవు. మరి వైసీపీ ఎమ్మెల్యేలు కూడా వైఎస్ జగన్ గారు కూడా ఖచ్చితంగా అంగన్వాడీ టీచర్ల ఆయాల సమస్యల పట్ల అసెంబ్లీలో ప్రస్తావించాలి. ఇక ఎమ్మెల్సీలు కూడా అంగన్వాడీ టీచర్ల ఆయాల సమస్యల పట్ల అసెంబ్లీలో ప్రస్తావించాలి. తర్వాత అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ఐసీడీఎస్ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాయణ గారు కూడా మరి అంగన్వాడీ టీచర్ల ఆయాల సమస్యలను
గమనించి వారు ఎందుకు ధర్నాలు చేస్తున్నారు, వారిలో అసంతృప్తి ఏముంది, వెంటనే వారిని చర్చలకు కూడా పిలిచి అంగన్వాడీ యూనియన్లతో చర్చలు జరిపి వారి యొక్క న్యాయమైన డిమాండ్లన్నింటినీ పరిష్కరించే విధంగా ఈనాడు ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలు దాదాపు వారం 10 రోజుల పాటు కొనసాగుతాయి కాబట్టి ఖచ్చితంగా అంగన్వాడీ టీచర్లకు ఆయలకు న్యాయమైన డిమాండ్లు పరిష్కరిస్తారని, వారి పట్ల కీలకమైన చర్చ జరుపుతారని వారైతే ఆశతో ఎదురుచూస్తున్నారు. దసరా దీపావళి పండుగ కానుకగా అంగన్వాడీ టీచర్ల దృష్టి అంతా కూడా అసెంబ్లీ సమావేశాల మీదే ఉంది. చంద్రబాబు నాయుడు గారు మా పట్ల ఎలాంటి సానుకూల నిర్ణయం తీసుకోబోతారు అనేటువంటి అంశం మీద అందరి దృష్టి అయితే ఉంది. ప్రస్తుతానికైతే ధర్నా షెడ్యూల్ వీరు ఉద్యమ కార్యాచరణ అయితే భారీ ఎత్తున ఉంది. త్వరలో అక్టోబర్ 20న ఒంగోలులో రాష్ట్ర స్థాయి సదస్సు తర్వాత ఉద్యమ కార్యాచరణ కూడా ప్రకటిస్తామని అంగన్వాడీ యూనియన్లు ప్రకటిస్తున్నాయి. కాబట్టి అంగన్వాడీ టీచర్ల ఆయాల అసంతృప్తిని ప్రభుత్వం గమనించాలి, ప్రతిపక్షాల వారు కూడా సపోర్ట్ చేయాలి, కార్మిక సంఘాలు కూడా సపోర్ట్ చేయాలి. తర్వాత అంగన్వాడీ యూనియన్లు కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. తద్వారా అసెంబ్లీ సమావేశాల్లో కానీ లేకుంటే నెక్స్ట్ జరిగే క్యాబినెట్ సమావేశంలో కానీ అంగన్వాడీ టీచర్ల ఆయాలకు సంబంధించి ప్రతి సమస్యను పరిష్కరించే విధంగా ప్రస్తుతానికైతే 2013, 2022 అంగన్వాడీ గ్రేడ్ 2 సూపర్వైజర్ కేసు కూడా కోర్టులో తీవ్రంగా 2 సంవత్సరాల నుంచి కొనసాగుతోంది. అంగన్వాడీ టీచర్లు ఆయాలైతే ఎగ్జామ్ రాసిన వారందరూ కూడా మానసిక ఆందోళనకు గురవుతున్నారు. కాబట్టి వెంటనే ప్రభుత్వం 2013 వారికి 2022 అంగన్వాడీ గ్రేడ్ 2 సూపర్వైజర్ వారికి న్యాయం చేయాలి. కోర్టు తీర్పు త్వరగా వచ్చే విధంగా చూసి వెంటనే వారికి పోస్టింగ్ ఆర్డర్స్ కూడా ఇవ్వాలి. ఇంకా ఖాళీ పోస్టులన్నింటినీ భర్తీ చేయాలి. అప్పుడే అంగన్వాడీ టీచర్లకు ఆయాల ఉన్నటువంటి పని భారం మొత్తం కూడా తగ్గే అవకాశం ఉంది. ఇక ముఖ్యంగా కనీస వేతనం ఆంధ్రప్రదేశ్లో అయితే అన్ని రాష్ట్రాల కంటే చాలా తక్కువ వేతనం అయితే తీసుకుంటున్నారు. శ్రమ దోపిడీ జరుగుతుంది. ఖచ్చితంగా అంగన్వాడీ టీచర్లకు ఆయాలకు 26,000 వేతనం ఇచ్చే విధంగా ఏపీ ప్రభుత్వం ఈ అసెంబ్లీ సమావేశాల్లో నిర్ణయం తీసుకోవాలి. ఇంకా అంగన్వాడీ కేంద్రాలు చాలా వరకు అద్దె భవనాలు నడుస్తున్నాయి. వాటన్నిటికి కూడా సొంత బిల్డింగులు కట్టించాలి, నిధులు విడుదల చేయాలి. అదేవిధంగా అంగన్వాడీ కేంద్రాలకు కాంపౌండ్ వాల్స్ కలర్స్ చేయడం, పెయింటింగ్స్, ఆట వస్తువులు, తర్వాత కొత్త వంట సామాగ్రి, కొత్త ఫోన్లు మంజూరు చేయడం, వివిధ యాప్ల్లో పనిచేయడం ద్వారా అంగన్వాడీ టీచర్లు ఆయాలు నెట్వర్క్ సరిగా రాక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎఫ్ఆర్ఎస్ని రద్దు చేయడం, ఇక అన్ని యాప్లు కలిపి ఒక యాప్ చేయడం, ఈ విధంగా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు, పని ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. కాబట్టి వారికి న్యాయం జరిగే విధంగా కనీస వేతనం అమలు చేస్తే వారు కొంతవరకు ఉపశమనం పొందే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఆ విధంగా చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో దసరా దీపావళి కానుకగా మరి అంగన్వాడీ టీచర్ల దృష్టి మొత్తం కూడా అసెంబ్లీ సమావేశాల మీదనే ఉంది. తర్వాత ఆల్రెడీ అంగన్వాడీ యూనియన్లు కూడా మరి జిల్లా సభలు జరుపుకున్నాయి, రాష్ట్ర స్థాయి మహాసభ కూడా ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఆ మహాసభలో భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటిస్తామని చెప్తున్నారు. అంగన్వాడీల అసంతృప్తి ధర్నాలు సమ్మెలు చేయకముందే, వాళ్ళు రోడ్డు ఎక్కకముందే కూటమి ప్రభుత్వం అంగన్వాడీ టీచర్ల ఆయాల డిమాండ్లు అన్నింటినీ పరిష్కరించాలని చెప్పేసి అందరూ కూడా డిమాండ్ అయితే చేస్తున్నారు. ఈ విధంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎన్నికల ముందు అంగన్వాడీ టీచర్లను ఆయాలను ఆదుకుంటాం, వారికి మేము అండగా ఉంటాం అని చెప్పారు. వారి మాట ప్రకారమే వారి యొక్క మాటని నిలబెట్టుకోవడానికి ఖచ్చితంగా అంగన్వాడీ టీచర్ల ఆయాల డిమాండ్లని పరిష్కరించాలని ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుందని చెప్పి ఆశిద్దాం. విషయాల బెస్ట్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు మన ఛానల్లో అంగన్వాడీ టీచర్ల ఆయాలకు సపోర్టుగా ప్రభుత్వానికి తెలిసే విధంగా మన ఛానల్లో వీడియోస్ అయితే చేస్తాం. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ అయితే లైక్ చేయండి. విషయాల బెస్ట్. థ్యాంక్ యూ.